నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి తెలియని వారు లేరు అనడంలో అతిశయోక్తి లేదు ఏమో. ఎందుకనంటే ఆ ప్రొడక్ట్స్ ప్రజల్లోకి అంత అవగాహన పెంచడమే కాకుండా అంత మంచి రిజల్ట్ ఇవ్వడం వల్ల ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఇంత లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్నామని చెబుతూ ఉన్నారు. అయితే ఓన్లీ ఫేస్కి సంబంధించి మాత్రమే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయా? బాడీకి కూడా ఏమైనా ఉన్నాయా? అసలు ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఆ ప్రొడక్ట్స్లో ఉన్న సీక్రెట్ ఏంటి? దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారు. నమస్తే. నమస్తే అండి. అనురాధ గారు, ఏఆర్ఎం పర్ల్ బ్యూటీకి సంబంధించి మనం అన్ని ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఫేస్ గురించి మాట్లాడుకున్నాము, డే క్రీమ్, నైట్ క్రీమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఒక్కటని కాదు, మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మీరు ధీటుగా మీ అభిమానులకు కావచ్చు, లేకపోతే ప్రొడక్ట్ని ఎవరైతే ట్రస్ట్ వర్ది ఉన్నారో వాళ్ళందరికీ మీరు అందిస్తున్నారు. అందువల్లే మీకు ఎంత ఫేమ్ వచ్చారని చెప్పొచ్చు. అండ్ స్ట్రెచ్ మార్క్స్కి సంబంధించిన ప్రొడక్ట్ ఉంది మీ దగ్గర. అయితే చాలామంది సఫర్ అయ్యే ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి. మరి మీ దగ్గర రిజల్ట్కి సంబంధించి, సొల్యూషన్కి సంబంధించి ప్రొడక్ట్ ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చూడండి, అంత చాలా బాగుంటారు, బట్ ఎక్కడో కాస్త అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. అది ఇక మౌత్ పైన కావచ్చు, చిన్ దగ్గర కావచ్చు, సమ్ ఏరియాస్లో. మరి దానికి సంబంధించి మీరు ఏమి ఇవ్వడం లేదా? ఇస్తున్నామండి. గుడ్ న్యూస్. ఎస్ ఉంది. అండ్ అది కూడా పర్మనెంట్గా, అంటే ఏదో ఇప్పుడు వ్యాక్స్ చేయించుకున్నారు, థ్రెడ్డింగ్ చేయించుకున్నాము, అది వెళ్ళిపోతుంది. బట్ మళ్ళీ 15 రోజులకు మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటుంది అది పెరగడం. మీ మాటకి మధ్యలో నేను వస్తున్నా చూడండి. రైట్, మీరు అన్నట్టు వ్యాక్స్ చేయించుకున్నా లేకపోతే థ్రెడ్డింగ్ చేయించుకున్నా 15 to 20 డేస్కి మళ్ళీ వచ్చిందంటే అనుకోవచ్చు. చాలా మందిని నేను కనీసము ఇంతమంది అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్గా లేజర్ ట్రీట్మెంట్ వెళ్ళిన తర్వాత కూడా వస్తున్నాయి. అదైతే అసలు చాలా మంది పెయిన్ఫుల్ తెలుసా, టూ మచ్ కాస్ట్. కాస్ట్ ఎక్కువ, మళ్ళీ సిట్టింగ్స్ ఎక్కువ అండి. మినిమం ఒక్కొక్కరు 10 సిట్టింగ్స్ 15 సిట్టింగ్స్ అయిపోయి ఇంకేదో ఇది క్లియర్ అయిపోతుంది అనుకొని ఒక 2 నెలలు హాల్ట్ తీసుకుంటారో లేదో మళ్ళీ స్టార్ట్ అవుతుంది గ్రోత్. వై బికాస్ అంతా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అది. సో వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి మనం అన్ని లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళినా కూడా మీ బాడీ చేంజ్ అండి, మేమేం చేయమంటున్నారు. సో కస్టమర్స్ లేదు అంతే. అది ఓపెన్ గా అయిపోయింది. అంటే అది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు లేజర్ అనేది అయితే నేను చూసినంత వరకు, నా దగ్గరికి వచ్చి కస్టమర్స్ మాట్లాడినంత వరకు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో 80 to 90% మెంబర్స్ ఆల్రెడీ లేజర్స్ చేయించుకొని రిజల్ట్ లేక మా దగ్గరకు వచ్చిన వాళ్ళేనండి. సో అది విన్నప్పుడు నిజంగా కూడా చాలా బాధ వేస్తుంది. అంత టైం అదంతా కూడా. ఇది మటుకు మీకు కొంచెం స్లో ఉంటుంది, బట్ పర్మనెంట్ సొల్యూషన్. అది ఎలా అంటే మేము ఇవ్వడము, అంటే ఇది మావి అన్ని ప్రోడక్ట్స్ కూడా కాస్మెటిక్ బేస్, లైక్ టేకింగ్ ఫ్రమ్ నైట్ క్రీమ్ నుంచి మొదలుకుంటే స్ట్రెచ్ మార్క్, మావి 2 హీరో ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ ఒక హీరో ప్రోడక్ట్ నైట్ క్రీమ్ అని చెప్పేవాళ్ళము, బట్ ఇప్పుడు ఏంటంటే నైట్ క్రీమ్, స్ట్రెచ్ మార్క్ క్రీమ్ అండ్ సోప్ సెట్, ఈ 3 కూడా మాకు ఆల్రెడీ హీరో కేటగిరీ కిందకి వచ్చేసాయి. సో నెక్స్ట్ లెవెల్లో వెరీ నియర్ టు హీరో ప్రోడక్ట్ వచ్చేసి మాది అన్వాంటెడ్ హెయిర్ ఆయిల్ అండ్ పౌడర్. ఎందుకంటే మార్కెట్లో దీనివల్ల అంత మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక్కరిద్దరన్నా కంపల్సరీ ఉన్నారండి. మేము చూస్తున్నాం ప్రతి ఇంట్లో ఒకరిద్దరు కంపల్సరీగా అన్వాంటెడ్ హెయిర్ కోసం థ్రెడ్డింగ్కో లేజర్కో వెళ్ళిన వాళ్ళని చూస్తూనే ఉన్నాం. జనరల్ గా ఎవ్రీ 15 days కి ఐబ్రోస్ ఎట్లా చేపించుకుంటారో అంతే. అప్పర్ లిప్ కానివ్వండి, జా లైన్ కానివ్వండి, ఇవన్నీ కామన్. ఇంకా వ్యాక్స్ అయితే చెప్పని అవసరం లేదు, కళ్ళకి నీళ్లు గారుతున్నా ఇది చేయించుకోక తప్పదు అది. సో అలా ఉంటుంది. బట్ ఇదేంటంటే మేము ఇచ్చేది అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్, పౌడర్ అని రెండింటి కాంబినేషన్లో ఇస్తామండి. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ ఆయుర్వేదిక్ బేస్. మేము చేసిన రీసెర్చ్లో ఆయుర్వేదిక్ బేస్వి మావి 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఈ 17 yearsలో. లైక్ ఈ అన్వాంటెడ్ హెయిర్ ఆయిల్ అండ్ పౌడర్ స్టార్ట్ చేసి మేము ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసి ఒక 12 years అయింది అనుకుంటా. లేటర్ ఆన్ ఈవెన్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ వెయిట్ లాస్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి. సో ఈ 2 ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్లో దిస్ ఈస్ ద టాప్ మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండ్ టాప్ మోస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. సో ఇది ఎలా అంటే మీకు మేము దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల లేకపోతే కస్టమర్స్కి మా మీద ఉన్న ట్రస్ట్ వల్ల తెలియదు, కానీ 100% రిజల్ట్ అండి. నేనైతే 100% ట్రస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మా అన్ని ప్రోడక్ట్స్ చూస్తున్నారు వాళ్ళు. మేము ఏది ఇంట్రడ్యూస్ చేసినా, అంటే మేము ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలా సెలెక్టివ్గా. మా ఎండి గారు ఇంతకుముందు చెప్పాను, రామ్మోహన్ గారు, ఒకసారి మేము ప్రోడక్ట్ ఒక ప్రాబ్లం కోసం తీసుకున్నాం అనుకోండి, మా రీసెర్చ్ ఉంటుంది, రీసెర్చ్ టీమ్. దాంట్లో ఏంటంటే నార్మల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అని రీసెర్చ్ ఉంటుంది. దాంట్లో ఒక 10 ప్రాబ్లమ్స్ తీసుకుంటే దాంట్లోకి ఒకటే మేము పిక్ చేసుకుంటాం సొల్యూషన్ ఇవ్వడానికి. అంటే అంత పర్టికులర్గా, అంత పర్ఫెక్ట్గా మేము సొల్యూషన్ ఇవ్వగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ మాకు ఉంటేనే మేము ఇంట్రడ్యూస్ చేస్తాము ఆ ప్రోడక్ట్ని. సో అలా ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్టే, అంటే ఇది మా ఫీల్డ్ కాకుండా, కాస్మెటిక్ సైడ్ కాకుండా, మేము దీనికి రిజల్ట్ అంత పర్ఫెక్ట్గా ఇవ్వడానికి దీని వెనకాల ఉన్న రీసెర్చ్.
సో మేము ఇచ్చిన రిజల్ట్ కానివ్వండి, దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, టాప్ మోస్ట్ అనమాట. ఎక్కడైతే మనకు ఈ హెయిర్ అంటే నార్మల్గా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎలా వస్తుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. సో ఒకసారి హెయిర్ అనేది పెరిగింది అంటే దాన్ని వ్యాక్సింగ్ చేసినా, థ్రెడ్డింగ్ చేసినా, ప్లక్కింగ్ చేసినా ఒక లేయర్ వరకే పోతుంది, అంటే పై లేయర్ నుండి ఊడిపోతుంది, దట్ స్కిన్ డ్యామేజ్ అవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. బట్ ఇది అసలు మొదలు ఎక్కడ, ఇన్నర్ లేయర్స్ ఎక్కడో దాని మొదలు ఉంటుంది. సో మనం అక్కడ నుండి దాన్ని తీయగలిగి దాన్ని మొత్తంగా మళ్ళీ పెరగకుండా క్లోజ్ చేయగలిగితే హెయిర్ అనేది మళ్ళీ పెరగదండి. సో మేము అక్కడ నుంచి మా రీసెర్చ్ రూట్ కాసెస్ నుంచి స్టార్ట్ చేసాం. సో ఈ రూట్ కాస్ ఎలా అంటే మేము ఫస్ట్ ఇవ్వడము ఒక ఆయిల్, ఒక పౌడర్, రెండింటి ఫార్మ్స్లో ఇస్తాము. ఈ ఆయిల్ ఏంటి అంటే రోజు అంటే ఫస్ట్ థ్రెడ్డింగో ప్లక్కింగో ఏదో ఒకటి చేయమంటాం. మేము చెప్పడం అయితే ప్లక్కింగ్ ఇస్ ది బెస్ట్, ఎందుకంటే ప్లక్కింగ్ చేసినప్పుడు రూట్ నుండి హెయిర్ వచ్చేస్తుంది బయటికి. సో అలా వచ్చినప్పుడు అక్కడ ఉన్న పోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ అనుకుందాము ఈ స్పేసో ఇక్కడ మనకి హెయిర్ ఎక్కువ వస్తుంది, అప్పుడు ఏం చేయమంటాం, ప్లక్కర్తో తీయమంటాం. కొద్దిగా ఉంది హెయిర్ అనుకుంటే ప్లక్కర్తో తీయాలి. లేదు కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది, అబ్బాయిలకు ఉన్నట్టు వాళ్ళని కూడా చూసాను నేను. అటువంటి వాళ్ళ మాట థ్రెడ్డింగ్ చేయించుకోవాల్సిందే, తప్పదు. థ్రెడ్డింగ్ చేయించాక డైలీ వన్స్ మేము ఇచ్చిన ఆయిల్ని జస్ట్ అప్లై చేయాలి. రోల్ ఆన్ టైప్ ఉంటుంది, అది జస్ట్ అప్లై చేసేసి వదిలేసేయాలి. అన్ఫార్చునేట్లీ కొంతమందికి అయితే షేవ్ చేసుకుంటారు. అవునండి, చూసాను. చాలా ఇబ్బందికరం. చిన్నపిల్లలండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని చూసాం మేము, షేవ్ చేసుకుంటామండి అని చెప్తుంటే అసలు బాధగా ఉంటుంది అది. కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అసలు. అండ్ దానికి మేము ఈ రూట్ కాస్ నుంచి ఈ సొల్యూషన్ అనేది ఇచ్చామన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ నుంచి వాళ్ళు తీస్తూ ఉంటారో, ఇప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ పెడతారు, ఆయిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది ఇన్నర్ లేయర్స్ వరకు అంటే పోర్స్ వరకు వెళ్ళేసి హెయిర్ని వీక్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఉన్నంత స్ట్రాంగ్గా వాళ్ళు ఇప్పుడు షేవింగ్ కానీ ఏమైనా చేసినప్పుడు ఉన్నంత స్ట్రాంగ్గా ఒక 1 month తర్వాత అంత స్ట్రాంగ్నెస్ ఉండదు హెయిర్, అదంతా అది ఊడిపోతుంటుంది అనమాట. అండ్ ఒకసారి ఫస్ట్ సిరం పెట్టుకుంటారు. నార్మల్ ప్రాసెస్ చెప్తాను నేను ఫస్ట్ మీకు. ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్, పౌడర్ రెండు ఇస్తాం కదా. ఫస్ట్ ఆ థ్రెడ్డింగ్ కానీ ప్లక్కింగ్ త్రో కానీ తీసేసాక ఈ ఆయిల్ అనేది ఎక్కడైతే వాళ్ళకు అన్వాంటెడ్ హెయిర్ ఉందో ఆ పార్ట్ను అప్లై చేస్తారు. అప్లై చేయడం వల్ల ఈ ఆయిల్ అనేది ఇన్నర్ వరకు వెళ్ళేసి అక్కడ వాళ్ళకి ఆ హెయిర్ అనేది వీక్ చేస్తుంది, అబ్జర్వ్ అయిపోయేసి అది నెమ్మదిగా వీక్ చేస్తూ వస్తుంది. ఈ ఆయిల్ పెట్టుకున్నాక ఒక 2-3 hours గ్యాప్ ఇచ్చేసి తర్వాత మేము ఇచ్చే పౌడర్ని కొద్దిగా అంత వాళ్ళకి ఎంత క్వాంటిటీ రిక్వైర్డో అంత క్వాంటిటీ, ఓ చిటికడో 2 చిటికల్లో తీసేసుకొని పామ్లో వేసేసి రోజ్ వాటర్తో కలిపి తీసేసి అక్కడ పెట్టి లైట్గా మసాజ్ చేయాలి. యాంటీ క్లాక్ వైజ్ 2 వైజ్లు మంచిగా లైట్ మసాజ్ చేసి వదిలేసేయాలి. అది డ్రై అయిపోయాక నెమ్మదిగా వాటర్ వేసేసి మళ్ళీ రుద్దుతూ కడిగేసేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక 1-2 months రెగ్యులర్గా వాడడం వల్ల ఇన్నర్ లేయర్స్ నుంచి హెయిర్ అనేది వీక్ అవుతూ అదంతా అది పడిపోతుందండి. అండ్ ఈ పౌడర్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే హెయిర్ పడిపోతుందో అక్కడ మళ్ళీ హెయిర్ పెరగకుండా అక్కడ పోర్ని బ్లాక్ చేసేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే 1-2 సార్లు హెయిర్ పెరుగుతుంది పడిపోతుంది. బట్ ఈ పౌడర్ అనేది ఎప్పుడైతే టోటల్గా ఇంజెక్ట్ అయ్యేసి అది అక్కడ ఒక పొర లాంటిది ఫామ్ అవుతుందో ఆ పొర అనేది ఫామ్ అయిపోయాక ఇంకా హెయిర్ అనేది పెరగదు, మొత్తంగా కంట్రోల్ అయిపోతుంది. మేము చూసిన కస్టమర్స్లో ఇప్పుడు లేజర్ చేయించుకొని రిజల్ట్ లేదు అని మా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో 100% సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారండి. లైక్ అంటే ఆపేసి 1 year అయిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర, 1 year 2 years. కానీ మేము చెప్పడం అయితే ఒకసారి తగ్గే వరకు రెగ్యులర్ వాడండి. ఇప్పుడు మీకు ఈ మధ్య ఏమైనా స్టార్ట్ అయింది, కొందరికి ఏంటంటే బై బర్త్ ఉండదు, ఇది మధ్యలో వస్తుంది, టీనేజ్ అయిపోయాక ప్యూబర్టీ ఏజ్ తర్వాత వస్తుంది. సో స్టార్ట్ చేయండి, ఒక 4-5 నెలల్లో మీకు మొత్తంగా తగ్గిపోయాక కూడా ఎప్పుడో ఒకసారి అప్లై చేయండి. తగ్గిపోయిందని ఊరుకోకుండా ఎప్పుడో ఒకసారి, వీక్లీ వన్స్ కూడా అవసరం లేదండి, 10-15 days ఒకసారి చాలు ఇది. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి బాడీలో ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా కూడా ఇది మళ్ళీ కంట్రోల్ చేస్తుంది, ఆ చేంజెస్ ఏమైనా ఉంటే దాన్ని లెవెల్ చేసేస్తూ ఉంటుంది. సో మినిమం మెయింటెనెన్స్, మళ్ళీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఒకటి. అండ్ దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మొత్తం కూడా మా రీసెర్చ్లో ఉండేవి, అంటే పర్ల్ ఎక్స్ట్రాక్ట్ కానివ్వండి, తనక్కా పౌడర్, చాలా ఉన్నాయండి, లైక్ కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇవి. దాని మీద మొత్తంగా లిస్ట్ ఉంటుందండి ఏంటి అనేది. ఓన్లీ మా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉండవు, అవి కాకుండా రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. బట్ మీకు రిజల్ట్ వైజ్ 100% వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈవెన్ మేము లేజర్కి వెళ్ళి రిజల్ట్ లేదు మళ్ళీ తిరిగి వచ్చాయి హెయిర్ అన్న వాళ్ళకి కూడా మేము ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు 13-14 years నుంచి ఈ ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కొంతమందికి స్టార్ట్ అవుతుంటుంది, మరి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వాడచ్చా? అసలు వాడే వాళ్ళలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మేము చూస్తున్నాం కదా, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పట్టుకొని వస్తున్నారు మా దగ్గరికి. లైక్ హార్డ్లీ 12 years ఉన్నారు, 11 years ఉన్నారు, ఆల్రెడీ ఇక్కడ హెయిర్ వస్తుంది. అసలు వాళ్ళకి అది ఏంటో కూడా తెలియదు ఆ పిల్లలకు పాపం. కానీ చాలా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. అది వచ్చేసి వాళ్ళు చూపించుకొని, ఇంకా మొన్నైతే ఒక కస్టమర్ ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్కి ముందు
థ్రెడ్డింగ్ చేయించుకొని ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళి ఇంకో 2-3 నెలల్లో ఉంది. ఇప్పుడు నాకు హెయిర్ వస్తుందండి. మా ఆయనతోటి ఫోన్లో 2-3 సార్లు మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి హెయిర్ ఉంటే బాగుండదని. ఏదో టాపిక్లో అన్నాడు, నాకు భయం వేస్తుంది అనుకుంటూ వచ్చింది అమ్మాయి మా దగ్గరికి. ఆబ్వియస్లీ ఉంటుంది ఆ టెన్షన్. అసలు ఇంక ఇవన్నీ చాలా ఉంటాయండి. అసలు ఒక్కొక్కరు చెప్పుంది వింటుంటే అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటి అనిపిస్తది. ఇంత చిన్న ఏజ్‌లో ఒక్కొక్కరికి 13 ఇయర్స్, 12 ఇయర్స్ పిల్లలకి, టీనేజ్ స్కూల్కి పిల్లలకి వెళ్ళాలంటే స్కూల్ భయపడతారు. వెళ్ళాలంటే భయపడతారు. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి. అంటే మీరు ఎన్నో ట్రై చేసి ఉంటారు. బట్ ఒక్కసారి ఈ అన్వాంటెడ్ హెయిర్ ఆయిల్ పౌడర్ ఒకసారి ట్రై చేసి చూడండి, 100% సాటిస్ఫై. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పి మనం లక్షలు లక్షలు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా సో చాలా అంత పెట్టిన వాళ్ళకి వన్స్ మీది బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది అంటే ఇది కాబట్టి ఫస్ట్ ట్రై సెట్ లోనే చేస్తే వాళ్ళకి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. హా, అంటే వీళ్ళు ఏదో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు 5-6 మంత్స్ అంటుంది ఏంటి అంటే ఫుల్ రిజల్ట్ కోసం. రైట్. కానీ వాళ్ళకి ఆ బట్ ఆ difference మాత్రం టైం తీసుకుంటుందండి, తీసుకుంటుంది. పేషెన్స్ ఉండాలి. యా, యా, యా. ఎందుకనంటే ఇప్పుడు మనం లేజర్ కి వెళ్తున్నప్పుడు అప్పటికప్పటికి సొల్యూషన్ వచ్చేస్తుంది, కానీ బట్ అది- లాక్స్ లో అవుతుంది, బట్ మళ్ళీ వచ్చే కానీ ఛాన్సెస్ అది ఉన్నాయి. టెంపరీ, మళ్ళీ అక్కడ అదే టెంపరీ అంటున్నా. అది. బట్ దిస్ ఇస్ పర్మనెంట్. కొంచెం పేషెన్స్ ఉండాలి. 1.5 మంత్ లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. రైట్. ఆ డిఫరెన్స్ లో వాళ్ళకి ఏంటంటే హెయిర్ వాళ్ళ ఇట్లా పడిపోవడం కూడా గమనించిన కస్టమర్స్ ఉంటారు మాకు. అంటే చెప్తుంటారు అనమాట, మేము ఊరికి ఏదో కూర్చున్నామండి, హెయిర్ పడిపోయింది, నాకు డ్రెస్ పైన కనిపించింది అని కూడా చెప్తారు. అంటే అంత వీక్ అవుతుంది అనమాట హెయిర్. రైట్. అలా వీక్ అవుతూ అవుతూ నెమ్మదిగా ఇంకా క్లోజ్ అయిపోతుంది. అక్కడ పోర్ అనేది మొత్తం ఆ క్లోజ్ పోర్ని అయిపోతుంది. క్లోజ్ క్లోజ్ చేసేస్తున్నారు మీరు. చేసేస్తుంది. ఇంకా అసలు పెరిగే సమస్య లేదనమాట ఇంకా అక్కడ. రైట్. అనురాధ గారు, అంటే నేను ఈ మాట అంటున్నానని మీరు ఫీల్ అవ్వద్దు. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నా అండి, ఇది అన్వాంటెడ్ హెయిర్ కి సంబంధించిన ప్రొడక్ట్ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. ఉండాల్సిందే. మన బ్యూటీ అంతా ఒకసారి పక్కన పెడితే, ఎందుకనంటే ఎంత నల్లగా ఉన్నా, యా, ఎంత యా, తెల్లగా యా, యా, ఉన్నా, యా, ఎలా యా. ఉన్నా పర్వాలేదు, అన్వాంటెడ్ హెయిర్ లేకుండా ఉంటే చాలు. చాలా పెద్ద సఫరింగ్ చాలా ఇష్యూ పెద్ద అండి ఇప్పుడు. something అండి. చాలా అటు ఇటు స్కిన్ ఉన్నా సరే ఏదో మేనేజ్ చేస్తామేమో. కాంపాక్ట్ పౌడర్ ఏదో వేసి చేయొచ్చు తప్ప దీన్ని ఏం చేయలేము. సమ్టైమ్స్ అమ్మాయా అబ్బాయా అన్నట్టుగా కూడా ఉంటది, అది చాలా అది పెయిన్ఫుల్. తీసుకోవద్దు, కానీ మేము ఇష్యూస్ చాలా చూసామండి. చాలా మంది అసలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి వెళ్ళిపోయి చాలా సూసైడ్ అసలు చేసుకున్న వాళ్ళు చేసుకున్న కూడా ఉన్నారు. కేసెస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఆ, I మనల్ని know, I know. మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మరి అలాంటి వాళ్లకు మంచి సొల్యూషన్, చక్కటి పరిష్కార మార్గాన్ని అందిస్తున్నారు. 100% కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి, అది కంపల్సరీ ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కి ఉండాల్సిందే. ఎందుకంటే అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి. ఎందుకంటే మన హెల్త్ కొద్దిగా- డ్యామేజ్ కాకూడదు, రైట్ రైట్. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఒక గుడ్ ప్రొడక్టివ్ ని మనం ఇవ్వాలి అంటే అంటే ఇంత ఉండాలి. పేషెన్స్ ఉండాల్సింది. రైట్. మార్కెట్ లో చాలా అవైలబుల్ ఉండొచ్చు, బట్ ఇంత వాడిన వాళ్ళు ఇది కూడా ఒక్కసారి యూస్ చేస్తే దాని రిజల్ట్ తెలిసింది అనుకోండి, ఆ ఆ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షనే వేరండి. అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టే లైక్ ఇట్స్ నియర్ టు అవర్ హీరో ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ న్యూ ప్రోడక్ట్. ఆల్మోస్ట్ 8-10 ఇయర్స్ అయింది మేము ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసి. ఈ 10 ఇయర్స్ లో వీ హ్యావ్ లాక్స్ ఆఫ్ కస్టమర్స్ హు ఆర్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. రైట్. సో ఇది మౌత్ పబ్లిసిటీ త్రూ ఇంత స్ప్రెడ్ అయింది. సో మౌత్ పబ్లిసిటీ ఉందంటేనే అక్కడ రిజల్ట్ ఉందని అర్థం. అంతే కదా. కానీ కొంచెం పేషెన్స్ ఉండాలి అండ్ కొంచెం Compulsory. వాడే పద్ధతి కొంచెం ఎక్కువ. అంటే మనం ఏదో లేజర్కి వెళ్ళి అక్కడ బాధలు భరించి ఆ నొప్పి భరించి చేసుకునే కన్నా ఇది వీళ్ళకు 100% సేఫ్ అండి. రైట్. అనురాధ గారు, సో మనం ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము, ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మన ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ఈ రోజు మీరు ఇంకొకసారి మన వ్యూయర్స్ కి చెప్పారు. అంటే కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. రైట్. ఇంత మంచి మంచి ప్రొడక్ట్స్ ని అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.